అందరికీ నమస్తే. మీకు తెలుసు మనం మెర్లియన్ గెలాక్సియాలో వినాయక చవితి సంబరాలు కవర్ చేస్తున్నామని. సో ఇప్పుడు మనకి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. పిల్లలతో గేమ్స్ ఆడిపిస్తున్నారు. దీని తర్వాత పూజ ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా పిల్లలు ఇంకా ఆడాలి, డ్యాన్స్ చేయాలి అనుకుంటే కంటిన్యూ చేద్దాం. చలో చూసేద్దాం. వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి 1 minute టైంలో ఒక్కొక్క బాల్ తీసుకెళ్ళి ఈ రింగ్లో వేయాలి 1 by 1. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో 1 minuteలో దట్ పర్సన్ ఇస్ ద విన్నర్. వాళ్ళు విన్నర్. ఓకేనా? కంప్లీట్ చేయని అవసరం లేదు. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు 1 minuteలో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్. ఒక్కసారి ఒక్క బాలేనా? ఒక్కసారి ఒకటే బాల్. ఓకే. ఓన్లీ 1 ball ఎట్ ఎ టైం. చూపిద్దామా? మహేష్ గారు ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి? ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి. పిల్లలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు 7 పెట్టాను. ఎందుకంటే వినాయక చవితి హన్సిక ఆద్య గేమ్ అర్థమైంది కదా. పిల్లల్ని స్టార్ట్ అంటే చాలు, వాళ్ళు అయిపోయేంత వరకు ఆగట్లేదు. స్టాప్ అన్న ఆగట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు టార్గెట్ ఇచ్చారు, అయిపోవాలి అంతే. సో దే ఆర్ సో మచ్ ఎనర్జెటిక్. మీరందరూ ఆద్య అనాలి. ఓకే? మీరందరూ సో కల్చరల్ టీం బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఎన్ని రోజుల నుంచి కల్చరల్ టీం ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు. బట్ ఈ రోజు హైలైట్ అవుతుంది వాళ్ళే. 3 go 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 Sahasra. Arish, come on, go claps please. Come on Sahasra, very good Arish. ఇక్కడ ఎవరైతే కిడ్స్ విన్ అవుతున్నారో వాళ్ళ పేరెంట్స్ 5,000 రూపీస్ ఎక్స్ట్రాగా డొనేషన్ ఇవ్వాలి. ఓకేనా? విన్ అయిన వాళ్ళ పేరెంట్స్ 5,000 రూపీస్ డొనేషన్ ఇవ్వాలి. మనకి బడ్జెట్ కొంచెం తక్కువైంది. సో బడ్జెట్ని ఫుల్ఫిల్ చేయండి. రేపటి నుంచి రారా? గీత మ్యూజికల్ చైర్ ఆడేవాళ్ళు ఇక్కడ ఈ ఆంటీకి నేమ్స్ ఆంటీ నేమ్స్ నోట్ చేసుకోండి. మ్యూజికల్ చైర్ ఆడుతున్నావా? అక్కడ నేమ్స్ నోట్ చేసుకోండి. వాళ్ళు ప్రూవ్ చేస్తారు. వాళ్ళు లేడీస్ ఆంటీస్ అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తారు. వాళ్ళు కొంచెం దూరం ఉండండి. మీరు చైర్స్ కి దగ్గర ఉన్నంత సేపు మ్యూజిక్ కాదు సార్. నేను ఆపన్నప్పుడు ఆపండి సార్. సౌండ్ ఒక్క నిమిషం. యా సార్, మీరు దూరంగా ఉన్నంతసేపు మాత్రం ఇమీడియట్గా ఆగుతుంది సౌండ్. మీరు దగ్గరకు వస్తే సౌండ్ ఆగదు. సర్కిల్ బయట ఉండాలి. అది అక్కడ కొంచెం దూరం ఉండాలి. జడ్జిగా నేను ఉంటున్నాను. లాస్ట్లో మేము డిసైడ్ చేస్తాం. నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మీరు అంతా లేడీస్ నాట్ ఆర్టిస్ట్ అని. సార్ రెడీయా? మ్యూజిక్ షూర్.
సార్ ఓకే మీ పిల్లలే కాదు మీ ఆవిడ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుటే చూడండి అక్కడ. ఓకే నెక్స్ట్ నాన్ ఓకే మెయింటైన్ చేసి ఫస్ట్ అవుట్. నెక్స్ట్ రౌండ్ మీరు ఆడేటప్పుడు ఏమైతే చూద్దాం. సరే మీ పేరు చెప్పండి. ప్రియా గారు ఫస్ట్ ప్రైజ్. ప్రియా గారు మీరు సత్య గారు రన్నర్. 5000 చందా ఇవ్వాలి. పంపిస్తామండి, క్యాష్ పంపిస్తాం. పంపేయండి సార్. ప్రింటింగ్ కమిటీ కూడా కొంచెం ఒక 20,000 డెఫిసిట్ లో ఉన్నాం మేము. ఫోన్ పే చేయండి. Knees and toes, knees and toes, head, shoulders, knees and toes, knees and toes. ఓకే, అది తెలుసు కదా. నేను బాల్ అన్నప్పుడు బాల్ తీసుకోవాలి. ఓకే, నేను బాల్ అంటే బాల్ తీసుకోవాలి. హెడ్, నీస్, షోల్డర్స్, హెడ్, షోల్డర్స్, టోస్, 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 హెడ్, బాల్. వాళ్ళు కొట్లాడుకున్నారండి, తెలియదు నాకు. ఓకే, బాల్, హెడ్, 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 షోల్డర్స్, హెడ్, హెడ్, షోల్డర్స్, knees, shoulders, head, toes, head, shoulders, knees and toes, head, head, ball. ఎవరెవరు బాల్ చూపించండి. ఎవరెవరు ఉన్నారు? Come this side. ఓకే, మళ్ళీ 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 1 2 3 go. అదే కదా. సో ఇవాళ డే 2. సో డే 2 పిల్లలు సండే కదా, సో బాగా జోష్ లో వాళ్ళ స్పోర్ట్స్, డాన్సులు, పాటలు ఫుల్ జోష్ ఉంది 4 o'clock నుంచి. సో అన్నిటికంటే ముందు అరవింద్ గారు అసలు ఈ తర్వాత మాట్లాడదాం. ఒకటి ముందు థ్యాంక్ యూ, అసలు వెరీ సూపర్. మీరు అన్ని కవర్ చేస్తున్నారు, అన్ని మార్నింగ్ ఈవినింగ్ అన్ని కవర్ చేస్తున్నారు, సూపర్. సో మన ఆడియన్స్ కి, మన ప్లాట్ఫామ్ కి, అందరికి వెల్ విషర్స్ కి చెప్పేది ఏంటంటే, సో సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో అన్ని లైక్ చేయాలి, మన అరవింద్ గారి ఛానల్ ని ఎంకరేజ్ చేద్దాం. సో అది చెప్తున్నా ఫస్ట్, థ్యాంక్ యూ. సో అప్పుడు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి కోరుకుంటున్నాం. అండ్ కమింగ్ టు మన యాక్టివిటీ టుడే బాగుంది అంతా. సో వాళ్ళ పూజకి వస్తున్నారు, మన కూర్చునేపేట మీద వస్తున్నారు. పంతులు గారు కూడా దారిలో ఉన్నారు. సో వాళ్ళందరూ బాగా స్టార్ట్ అవుతుంది. ఒక 10 minutes పూజ స్టార్ట్ అయిపోతుంది మనకి. సో ఇలా చూపిస్తామా యాక్టివిటీస్. ఇక్కడంతా గోలగోలగా ఉంది మనకు, అసలు మామూలుగా లేదు. ఫుల్ చూస్తూ ఉన్నారు పిల్లలు అయితే వాళ్ళ సండే. అదే అవును, ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు అసలు. పూజారి గారు వస్తే చూడాలి, వీళ్ళు ఆపుతారు గేమ్స్ పాపం. ఓకే, థ్యాంక్ యూ. తనుశ్రీ, తనుశ్రీ, తాన్సీ, తాన్సీ, క్లాప్స్, క్లాప్స్.
knees, shoulders, shoulders, head, shoulders, knees and toes. Ball. Ball hey, kaadu. అరే ఏమైంది వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. తను సాక్రిఫైస్ చేశాడు. ఓకే 14 అందరూ వచ్చారు. 11 to 14 ఏనా 11 ప్లస్ 11 to 14 ప్లస్ అంటే ఇంకా అందరూ వస్తారు. అదే మరి అర్థమని అనుకున్నా. మన ప్రసాదం ఈ రోజైనా టైంకి వస్తుందా? నిన్న టైంకి వచ్చింది, ఈ రోజు టైంకే వస్తుంది. అంటే ఇప్పుడు నైవేద్యం ఇంకా మళ్ళీ లేదు వస్తుంది అందరూ ఈ రోజు ముందే వస్తుందా? పూజారి కన్నా కూడా ముందే మిమ్మల్ని అంకుల్స్ అని పిలిచిండు మిమ్మల్ని धीनाम वित्रयवतो आनो दिवो बृहदः पर्वतः सरस्वतीय गदागन्त यज्ञम् हवन् देवे जुजुषाणा कृताति शक्मान्नो वाचमुषति शृणोतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमः श्रीगुरुभ्यो नमः హరి ఓం. అందరూ కుంకుమ బొట్టు పెట్టుకున్నారా? ఆడవాళ్ళు కూడా తాంబూలం ఇద్దరు కలిపి ఒక తాంబూలాన్ని పట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా తాంబూలం పట్టుకోవాలి. అరటిపండు కాడలు తమలపాకు కాడలు మీ వైపుకు ఉండాలి. అరటిపండు కాడలు తమలపాకు కాడలు మీ వైపుకు ఉండాలి. తొడిమలు సర్వ విగ్రహ ఛిదే తస్మై మహాగణాధిపతయే నమో నమః. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా స్వామివారికి నమస్కారం చేసుకొని మీకు ఇచ్చినటువంటి పుష్పాలు ఆ పాదాల దగ్గర సమర్పించాం. విశ్వం భవ విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పద విష్ణుదఃపరం నారాయణమోహనం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వపదేవదే పదిం విశ్వస్యాత్మేశ్వరఘోషాశ్వధర్మశవమచ్యుత నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తద్వన్నారాయణ పరః నారాయణ పరో ఖ్యాతాఖ్యానం నారాయణ పరః.
6.5 years కి ఇంత ఎక్స్ప్రెషన్స్ హారిక గారు. షీ సో క్యూట్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ప్రసాదం మళ్ళీ కావాలంటే రావచ్చు. ప్రసాదం ఓకే అండి. సంబంధం లేకుండా ప్రసాదం ఎక్కడిది? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 6 months. 6 months కే ఇంత ఎక్స్ప్రెషన్స్. 8 months. ఓకే, 8 అయితే months ఇంకా చాలా చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి గారు సింగింగ్ అంట, రండి. సింగింగ్ అంట, రండి. రండి, పాడండి. అది పట్టుకోమంటే పట్టుకుంటాను. లేదు, సింగింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్ రావచ్చు అన్నారు, నేమ్స్ చేయకుండా రావచ్చు అంట. రండి, ఒక్క పాట, ఏదన్నా ఒక పాట. ప్రసాదం కమిటీ పాట. ఇప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేసారు, సో మీరు ఒక పాట పాడాలి. ఇక్కడ రావాలి, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఓకే. లోక ఉజాగర్ రామ దూత తలిత పద రామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ్ బజరంగి కుమతి వివార్ సువత్ కే సంగి కంచన వరద విరాజ సుబేస కానల కుంచుకు వేస हाथ वर्जाओ तजाय विराजय कांटे ओ साजय शंकर सुमत केसरी नंदन तेज प्रभावर वंदन विद्यावान राम अमराज को आजुर को अस्या रामचंद्र दामन रसिया श्रीश्वर अंकज रावा भीम रूप अरुणाचल बामा रामचंद्र के हामन वाया देशम मनदेरा అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు తెలుగుదేశమని నీవే తెలిపిన నీ నానం ఇండియనంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా తరం మారిన గుణమొక్కటే స్వరం మారిన నీతొక్కటే మత మారిన పలుగొక్కటే విలు మారిన శృతి ఒక్కటే దయ మారిన శృతి ఒక్కటే గణపతి 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 పాలయ మాం గణపతి 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 పాలయ మాం गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति बाल गणपति नटन गणपति गंभीर गणपति वाटापि गणपति 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 पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां
हर पल कहना चाहिए, देश से है प्यार तो हर पल कहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। सिलसिलाए बाद मेरे यूं ही चलना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। तेरी नस नस तार कर दो और बना दो एक सितार। राग भारत मुझ पीछे दो, झंझनाओ बार बार। देश से ये प्रेम आँखों से छलकना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। है मुझे सौगंध भारत है मुझे, भूलना एक क्षण तुझे। ఇంట్రడ్యూస్ చేద్దామని అందరూ లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ అసలుకి గ్రూపు ఎట్లా ఫామ్ అయింది, ఎట్లా చేసామనే దానికి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని పిలిచారండి. జస్ట్ ఎవరైతే వాలంటీర్గా ముందుకు వచ్చారో, ఒక స్టెప్ ముందుకు వచ్చారో వాళ్ళందరమే ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇనిషియల్గా మాకు ఏం ఐడియా లేదు, మేము కామన్గా కలిసి ఒక 4-5 మెంబర్స్ కలిసి ఇట్లా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ అయ్యాము. తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారండి. లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ ఆల్మోస్ట్ 12 to 1 మన డిస్కషన్స్ ఇట్లా మనం ఈ రేంజ్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ నైట్ 12-1 o'clock వరకు వర్క్ చేసాము. ఐ థింక్ మేము మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యామో లేదో మాకైతే తెలియదు. మీకు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే మేబీ యూ కెన్ అప్లాజ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏమైనా ఈ 2 డేస్లో ఏమైనా ఒక చిన్న తప్పులు ఏమైనా జరిగితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్. ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైము ఈ ఈవెంట్ స్టార్ట్ చేయటము, చిన్నవి ఏమైనా జరిగి ఉండొచ్చు, మేబీ అది తెలియకుండా జరిగినాయి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే మీరు గ్రూప్లో చెప్పండి. అవి సబ్జెక్టు బడ్జెట్ మనకి ఫైనాన్స్ వీళ్ళు అప్రూవ్ చేస్తే మేము ట్రై చేస్తాము కంప్లీట్ చేయడానికి. టీమ్ వైజ్ ఒక్కసారి చెప్దాం సార్. పూజా టీం రండి సార్. పూజా టీం పూజ మొత్తం వీళ్ళిద్దరు దగ్గరుండి చేర్చారండి. ఒకసారి ఓకే. నెక్స్ట్ ప్రసాదం రండి సార్. రండి సార్. ప్రసాదానికి సంబంధించిన అంత కోఆర్డినేషన్ వీళ్ళిద్దరు చేస్తున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్డరింగ్ అండ్ టైమ్లీ మనకి అరేంజ్ చేయడానికి వీళ్ళిద్దరూ మనకి హెల్ప్ చేశారు. ప్రసాదాలు టేస్ట్ బాగుంటే గట్టిగా అప్లాజ్ చేసుకోవటం సార్. అండ్ ఇంకా
మీరు గట్టి కొడితే ఇంకా పులిహోర చాలా ఉందంట, ప్లీజ్ కన్జ్యూమ్ దట్, అదర్వైజ్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డెకరేషన్ టీమ్. ఇది ఇక నేను చాలా చెప్పాలండి. ఇక్కడ యశ్వంత్ పాపం ఆయన కష్టం, డైలీ 12 hours ఆయన ఆఫీస్లో వర్క్ చేసి వచ్చి డైరెక్ట్గా స్టేజ్ దగ్గరకు వచ్చేవాడు. పాపం ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు. ఆల్మోస్ట్ కౌంట్లెస్ అవర్స్ ఈయన పనిచేశారండి ఈ మాత్రం రావడానికి. విత్ అశోక్ వీళ్ళిద్దరి గురించి చెప్పక్కర్లేదండి, అంత వర్క్ చేశారు పాపం వీళ్ళిద్దరు. సారీ, నరేష్, ఐఎమ్ ఫర్గెటింగ్ నేమ్స్. యా, నెక్స్ట్ సార్ వాలంటీర్ టీమ్ రండి. సునీల్, వాలంటీర్ ప్రతి దాంట్లో ఉన్నారండి వీళ్ళు. రైట్ ఫ్రమ్ స్టేజ్ అరేంజ్మెంట్ కానీ డెకరేషన్, ప్రసాదం, అన్ని దాంట్లో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. వీళ్ళకి ఇంకా సపోర్ట్ బ్యాక్ ఎండ్లో ఒక 10 to 15 members సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మేబీ స్టేజ్ మీద విజిబుల్ ఎందుకు లేరు, పిలవలేదు, మేబీ వాళ్ళు నెక్స్ట్ ఫోరంలో మనం కలుద్దాం వాళ్ళని కూడా. యా, ప్లీజ్ అప్లాస్ దెమ్. ఓకే, ఇంకేంటి సార్? కల్చరల్ ఈవెంట్స్ మేడం రండి మేడం. కలర్ఫుల్ టీమ్, సో ప్లీజ్ అప్లాస్ దెమ్. అండ్ వీళ్ళ ఈవెంట్స్ మనం ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళ లోపల దాచిపెట్టారు, తీస్తారు ఒక్కొక్కటి. సో దట్ ఈస్ అబౌట్ కల్చరల్ టీమ్. ఫైనాన్స్ వస్తారు, లంచ్ టీమ్ రండి. లంచ్ ఫుడ్ మనకి లాస్ట్ నిమజ్జనానికి వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొకరు ఎవరు, జశ్వంత్, మర్చిపోయి జశ్వంత్ స్టేజ్ మీద లేరు, బట్ జశ్వంత్, ధరణి, చెన్నారెడ్డి వీళ్ళ ముగ్గురు కోఆర్డినేట్ చేస్తున్నారు. లాస్ట్ రోజు మనకి అన్న ప్రసాద ఉంది 15th. గట్టిగా కొడితే వాళ్ళు మంచిగా పెడతారు మనకి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ రండి సార్. సార్ నేను ఫైనాన్స్ గురించి ఒక 2 minutes మాట్లాడాలి. యాక్చువల్గా మనకి ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసిన రోజు మనకి బడ్జెటే లేదు సార్. వీ డోంట్ నో. బిల్డర్ నారాయణ రెడ్డి గారు బొమ్మేస్తున్నారు, రిమైనింగ్ మొత్తం మన చేతిలో ఉండాలి. సో ఫస్ట్ డే మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్కి స్టార్ట్ చేయాలి, మన మైండ్లో ఏం లేదు. ద డే మహేష్ గారు అది టేకప్ చేసి మనకి ప్రతి దాన్ని మ్యాక్సిమం ఎంత పుష్ చేయగలమో అంత పుష్ చేసి బడ్జెట్ మనకి కలెక్షన్స్ కానీ స్పాన్సర్స్ నుంచి కానీ మనకి డొనేషన్స్ రావడానికి ఎంత పుష్ చేయాలో అంత చేసి ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు మహేష్ గారు. సో నా పేరండి మహేష్. మీకు అందరికీ రెగ్యులర్గా మెసేజ్లు పెడుతూ ఉంటాను, పొద్దున నైటు అప్డేట్స్ అవి నావే. బట్ ఈ సక్సెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సపోర్ట్ ఉంటుందని. జనరల్గా మేము యాజ్ యూజువల్గా వాట్సాప్ మెసేజ్ పెడుతూ ఉంటాము. బట్ ఐ రియల్లీ హ్యాట్స్ అప్ టు ఎవ్రీ వన్ హూ డొనేటెడ్ ది మనీ ఈచ్ రూపీ, అండ్ దట్ ఈస్ అకౌంటబుల్ and everything will be accounted. And my backbone is one more person is there, he is missing today, Murali Krishna. He is my team, finance, child account. So he will be the planner for the finance and execution and everything. So and the last but not least, Nimajjanam committee. ఇంకా మీకు చెప్పలేదు, లాస్ట్ రోజు అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్కి ప్లాన్ చేస్తున్నారు గురువు గారు, రాజశేఖర రెడ్డి గారు. సో ఆల్రెడీ తీన్మారని ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు. సో ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా పాస్ చేయండి. సో అన్లిమిటెడ్ ఉంది. వాళ్ళతో పాటు ది యంగెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్, ఓకే, మిస్టర్ సతీష్ 419. ఓకే, ఈయన అయితే ఎవ్రీడే అందరూ మంచి వామప్ అవుతూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. ఆయన చెప్పింది నాకు నచ్చలేదు, ఈయన చెప్పింది నాకు నచ్చలేదు అని చెప్పేసి. బట్ సార్ వచ్చి డైలీ కూల్ డౌన్ అంటాడు, అవసరమైతే కూల్ చేస్తుంటాడు తీసుకెళ్ళి బయటికి. సో ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీస్. బట్ రియల్లీ లాస్ట్ ఒక 1 week 2 weeks బ్యాక్ వరకు ఎవరికి తెలియదు మేమందరమే. ఓకే, అందరూ ఇండివిజువల్గా ఇక్కడ మీట్ అయిన వాళ్ళు, మేబీ మనం సైట్ విజిట్కి వచ్చినప్పుడు మీట్ అవుతూ ఉంటాం అందరినీ. బట్ ఈ 1 weekలో ఎవ్రీడే మినిమం 2-3 hours సింకప్ అవుతూ వచ్చాము. సో నైట్ 12 o'clock అవుతుంది,
కొంతమంది నువ్వు నైట్ ఎక్కడో లేట్గా మీటింగ్లు పెట్టేసి వస్తున్నావు, మేము తలుపులు తీయమంటున్నారు. సో తాళాలు తెచ్చేసుకుంటున్నారు పాపం, వాళ్ళు లాక్స్ వేసి తాళాలు తెచ్చుకుంటున్నారు వెళ్ళేటప్పుడు. సో అలా హార్డ్ వర్క్ చేశారు అండ్ చేస్తారు. నెక్స్ట్ 4-5 days ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ మీ సపోర్ట్ తోటి. అండ్ దిస్ కంప్లీట్ ఎంటైర్ సెలబ్రేషన్స్ అనేవి ఎవ్రీవన్ సపోర్ట్ ఉండాలి, చేయండి. మేము మా వల్ల అయినంత వరకు మేము చేస్తాము. అండ్ లాస్ట్ మన ఎంటైర్ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నారు అరవింద్, యూట్యూబర్. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవర్ మార్కెటింగ్ టీమ్. సో అందరినీ బాగా కవర్ చేస్తాడు. సో అందరూ డైలీ మేకప్ చేసుకుని నీట్గా రండి. సో ఎవ్రీబడి బాగా ఉండాలి. ఓకే, బాగా ఎంజాయ్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమిటీ మెంబర్స్ని రీచ్ అవ్వండి. సో దే విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. సతీష్ గారు మీరు డాన్స్ చేస్తాను ఇందాక చెప్పినట్టున్నారు. భరతనాట్యం కూచిపూడి అనుకుంటా. సారీ అండి, కూచిపూడి. ఎవరు పాట సాయి సాయి గారు పాట పాడాల్సిన సమయం వచ్చిందండి. ప్రసాదం టీం వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తాను. ప్రసాదం టీం వాళ్ళు ఎక్కడున్నారండి? ప్రసాదం టీం వాళ్ళు సతీష్ గారు వెనకాల దాక్కోవద్దండి. సతీష్ గారు వెనకాల దాక్కోవద్దు. సతీష్ గారు రావాలి. ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఏదన్నా, చాలా చిన్నది. వస్తున్నారా? సాయి గారు సతీష్ గారు ఇప్పుడు మన కోసం ఒక మంచి పాట పాడబోతున్నారు. ఫస్ట్ అయితే ఒకరి తర్వాత ఒకరండి, మీ ఇద్దరు ఫస్ట్. అదే సాయి గారు మీరు కూడా రావాలి. మీకు నచ్చిన పాట పాడచ్చు, మీకు నచ్చిన పాట పాడండి, మాట్లాడండి. అది మీ మమ్మీ ముందు వాడతా, అందరి ముందు వాడనే. ఒకసారి సతీష్ గారు వైఫ్ ఎక్కడున్న స్టేజ్ మీకు రావాలి. మేడం మా మేడం మీ ముందే పాడతారంట. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ వామక భీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ వామక భీష్టదాయ మహిత మంగళం. కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ
you. ముత్తుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లే తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలివచము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు ముత్తుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. సో డే 2 మన పార్ట్ 4 వీడియో. సో ఈరోజు పిల్లలకు అంకితం అయిపోయింది, పిల్లలకు ఆంటీలకు అంకితం. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. పిల్లలు మమ్మల్ని ఆడిచ్చారు, మేము వాళ్ళని ఆడి చేయడం కాదు. సో ఇప్పుడు ఫైనల్గా ఈరోజు ఏంటంటే పిల్లల ఎంటర్టైన్మెంట్ ప్లస్ లేడీస్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసిండ్రు. నిన్నటికన్నా ఎక్కువ మంది వచ్చిండ్రు, పూజ కూడా మంచిగా జరిగింది. సో ఇప్పుడు అందరినీ రేపు స్కూల్ ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసినాము. సో అది కూడా కన్సర్న్ అడిగే క్లోజ్ చేసినాము, ఓకే అన్నారు. ఇప్పుడు మేము ర్యాపప్ చేస్తున్నారు మన వాళ్ళు. సో ఇదంతా వాలంటీర్ టీం చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నవి రోడ్ దగ్గర ఉన్నవి, ఇక్కడ ముందు చైర్లు కార్పెట్ ఇవన్నీ డైలీ క్లోజ్ చేస్తామన్నమాట నైట్. ఇప్పుడు వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు. సో ఇది మన ఈరోజు వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.